నేను మేఘని నగర్లో 13 నుంచి 14 ఏళ్లుగా ఉంటున్నాను. విమాన ప్రమాదం జరిగిన సమయంలో మేము ఇంట్లోనే ఉన్నాం. ఎప్పటిలానే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాను. సుమారు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా దద్దరిల్లిపోయే శబ్దం వినిపించింది. అది మామూలు శబ్దం కాదు. మా చెవులు తట్టుకోలేకపోయాయి. భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. అంతేకాదు, ఇల్లు మొత్తం కంపించిపోయింది. కిటికీలు, తలుపులు, టేబుల్ అన్నీ ఊగిపోయాయి. టేబుల్పై ఉన్న భోజనం పడిపోయినంత పనైంది. మొదట భూకంపమో లేదంటే బాంబు పేలుడు అనుకున్నాం. భయంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళాం. ఇక మాతో పాటు చుట్టుపక్కల వారు కూడా ఇంట్లో గ్యాస్ స్టవ్ సహా మిగతా అన్నీ ఆపేసి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలోనే మేం కళ్ళారా చూశాం. ఒక విమానం కూలిపోయిందని అర్థమైంది. ఆ పేలుడుతో భారీ పొగ కమ్ముకుంది. ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. మంటలు ఎగిసిపడ్డాయి. మొదట ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాలేదు. ప్రయాణికుల విమానాన్ని టెర్రరిస్టులు దాడి చేసి కూల్చారా అని అనుమానపడ్డాం. ఇండో పాక్ మధ్య టెన్షన్ నేపథ్యంలోనే ఇది జరిగిందని అనుకున్నాం. ఈ విమాన ప్రమాదం తర్వాత మా ఇళ్లపై నుంచి విమానం వెడుతున్న శబ్దం వింటే చాలు భయంగా ఉంటోంది. और पूरे आकाश पूरा मेघानी नगर काले काले धुआं से भरा हुआ था. ऊंची ऊंची आग की लपटें उठ रही थी. నేను మాజీ కమాండోని. నాకు తోడు నా మిత్రుడు ఉన్నాడు. ప్రమాద ఘటనా స్థలానికి మేమిద్దరం కలిసి వెళ్ళాం. మేము ఆర్మీ సిబ్బందితో కలిసి 5 విద్యార్థులను శిథిలాల నుంచి రక్షించాం. వాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. వారి కాళ్లకు, చేతులకు ఘాట్లు పడ్డాయి. ముఖాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న సమయంలో శవాలు బయటపడుతూనే ఉన్నాయి. శవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే తీవ్రమైన ప్రమాదంగా అర్థమైంది. శుక్రవారం కూడా 3 మృతదేహాలను బయటకు తీశారు సిబ్బంది. ఇదంతా చూశాక స్థానికంగా ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళ ఇంట్లో ఉన్నప్పుడు విమాన శబ్దం వింటేనే భయం వేస్తోంది. మళ్లీ ఇళ్లపై విమానం పడుతుందేమన్న ఆందోళన మనసులో కలుగుతోంది.